శుభోదయం పిల్లలు. మనం ఈ రోజు మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి మూడో పాఠం వినాయక చవితి అనే పాఠం గురించి చెప్పుకుందాం. ముందుగా వినాయక చవితి అనే పాఠంలో ముందు ఒక బొమ్మ చూడండి. స్కాన్ చేసి వినాయక చవితి అనే పాఠం పేరు కనిపిస్తుంది చూడండి. అందులో మూడో పాఠం పేరు వినాయక చవితి అని ఉంది. మనకి అక్కడ ఇచ్చినటువంటి బొమ్మలో రకరకాల పండుగలవి ఉన్నాయి, అవునా? ముందుగా పైన ఉన్నటువంటి పండుగలో బోనాల పండుగ, అలాగే అక్కడ మనకి దేవుళ్ళ బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఇచ్చినటువంటి బొమ్మలలో పండుగకు సంబంధించినటువంటివి బోనాలు, అలాగే తలపైన ఎత్తుకున్నటువంటి బోనాలు, తర్వాత బోనాలన్నింటినీ ఒక వరుసలో పెట్టి కనిపిస్తున్నాయి. అలాగే పక్కన కింద బొమ్మలో బోనాలు తలపైన ఎత్తుకొని వాడు నాట్యం చేస్తున్నారు. డప్పు చప్పుడు కూడా మనకి కనిపిస్తుంది. ఇక బోనాల పండుగలోనే ఇంకొక ఘట్టం చూడండి. అక్కడ ఏనుగు మీద ఊరేగుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని గుర్తు చేస్తున్నాయి ఈ బొమ్మ. అలాగే మనం జరుపుకునేటువంటి బోనాల పండుగని ఈ యొక్క బొమ్మలో చూసాము. ముందుగా ఇక్కడ ఉద్దేశం అని ఉంది చూడండి. కింద హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. ఆ పండుగ విశేషాలు మరియు జాతీయ సమైక్యతకు ఈ పండుగ ఎట్లా దోహదపడుతుందో తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి హిందువులు అనంటే అందరికీ తెలుసు, మనము అందరం కూడా హిందువులు ఉన్నారు, మన దేశంలో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అవునా? హిందువులు జరుపుకునే పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి. అలాగే ఈ పండుగని జాతీయ సమైక్యత అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా జాతీయ సమైక్యత, అందరము జాతి మొత్తం కూడా కలిసి ఉన్నాము అని తెలియజేయడం కోసం జరుపుకునేటువంటి పండుగలో వినాయక చవితి పండుగ ఒకటి. ఇక ఈ పండుగ గురించి మనము తెలుసుకుందాము. ముందుగా వినాయక చవితి పండుగలో తర్వాత బొమ్మ చూడండి. ఇక ఈ బొమ్మలో పండుగలంటే అందరికీ సరదా. ఒక్కో పండుగ ఒక్కో రకంగా మనము జరుపుకుంటాము, అవునా? మరి రోజు పండుగలు జరుపుకుంటామా? మనము జరుపుకోము. మరి పండుగ రోజు అని ప్రత్యేకంగా ఎందుకంటాము? పండుగ రోజునికి ఇంకొక పేరు పర్వదినం అని కూడా అంటామని చెప్పాక, మరి రోజు కొత్త బట్టలు ధరిస్తామా? రోజు పిండి వంటలు వండుకుంటామా? మనము ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా ఉంటామా? ఉంటాము. కానీ పండుగ రోజులలో మనం ఏం చేస్తాము? ఆ ఒక్క రోజుని కొత్త కొత్త బట్టలు ధరించి, అలాగే పిండి వంటలు వండుకొని, అలాగే కుటుంబ సభ్యులతో అందరితో కూడా మనం సరదాగా గడుపుతాము. అందుకే మనము అన్నింటికీ ప్రత్యేకంగా ఉంటది కాబట్టి దాన్ని మనం పండుగ రోజు అని అంటాము. ఇక పండుగలంటే అందరికీ సరదా. ఒక్కో పండుగ ఒక్కో రకంగా మనం జరుపుకుంటాము. మరి ఇక పండుగ రోజు అంటే అందరికీ సరదానే. కొంతమంది బంధువులనే మన ఇంటికి పిలుచుకుంటాము, లేదా పండుగలు వస్తే మన అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి కానీ, లేకపోతే మన పెద్దమ్మ వాళ్ళు, మన మామయ్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మనం సరదాగా గడుపుతాము. ఇంకా చూడండి, ఒక్కొక్క పండుగని ఒక్కొక్క రకంగా జరుపుకుంటాం. మరి ఒక్కొక్క పండుగని ఒక్కొక్క రకంగా అంటే దీపావళి పండుగని మనం బాంబులు కాలుస్తున్నాం, టపాసులు. అలాగే దసరా పండుగ రోజు మనము జమ్మి చెట్టుని పూజిస్తాము. అలాగే మన ఊర్లో జరిగేటువంటి జాతరకు వెళ్తాము. ఇక సంక్రాంతి పండుగకి రంగులతో ముగ్గులు వేసుకుంటాము. వినాయక చవితికి వినాయకుడికి పూజ చేస్తాము, వినాయకుడి విగ్రహాన్ని నిలబెట్టుకుంటాము.
ఇలాగా మనము రకరకాల పండుగలు అంటే ఒక్కొక్క పండుగని ఒక్కొక్క రకంగా మనము జరుపుకుంటాము. అన్ని పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి. మరి అన్ని పండుగలు కూడా సంస్కృతి మన యొక్క సాంప్రదాయాన్ని తెలియజేస్తాయి. ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియజేసే కథ ఉంటుంది. అలాంటి ఒక పండుగకు సంబంధించిన కథను ఆ పండుగ జరుపుకునే విధానాన్ని విశేషాలను తెలుసుకుందాము. మరి దసరా దీపావళి పండుగ రోజు మనకి తెలుసు రావణాసురుడి వధ జరిగింది. దానివల్ల మనము దీపావళి పండుగను జరుపుకుంటాము. ఇలాగా మనము ఒక్కొక్క పండుగని ఇక సంక్రాంతి పండుగ అయితే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు కాబట్టి మనము సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. ఇలాగా మనము ఒక్కొక్క పండుగని ఒక్కొక్క రకాలుగా జరుపుకుంటాము. ఆ పండుగకి ప్రతి ఒక్క పండుగకు కూడా మనకి ఏదో ఒక కథ ఉంటుంది. అలాగే ఈ యొక్క వినాయక చవితి పండుగలో ఏ కథ ఉందో ఈరోజు మనం చూద్దాము. జై జై గణేశ, జై 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 గణేశ అని పాడుకుంటూ పిల్లలంతా సంబరంగా ఉన్నారు. పెద్దలందరూ కలిసి వేదిక కడుతున్నారు. మానవాళ్ళు తోరణాలు కడుతూ హడావుడిగా ఉన్నారు. ఈ సందడి అంతా వినాయక చవితి పండుగ కోసమే. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుడి పండుగ రోజైన వినాయక చవితి ఒకటి. దీన్నే వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా అంటారు. ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది. ఇక పిల్లలందరూ కూడా ఏమంటున్నారంట? జై గణేశ, జై 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 గణేశ అని అంటున్నారంట. మరి ఇలాగా నినాదాలు మనం ఏ పండుగకు చేస్తాము? వినాయక చవితి పండుగకు చేస్తాము. పెద్దలందరూ కూడా కలిసి వేదిక కడుతున్నారు. పెద్దలందరూ కూడా వేదిక కడుతున్నారంట. మరి ఎందుకు వేదికను కడుతున్నారు? వినాయకుడికి నవరాత్రులు జరుపుకుంటాం తెలుసు కదా, 9 రోజులు వినాయకుడికి వేదిక కట్టి ఆ వేదిక మీద వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మనము పూజలు జరుపుకుంటాం అన్నమాట. అలాగే మామిడి తోరణాలతో ఆ వేదిక అంతా హడావిడిగా ఉందంట. ఈ సందడి అంతా వినాయక చవితి పండుగ కోసమే. ఇక వేదికని కడుతున్నారు అంటే మనకు ముందుగానే తెలుసు వినాయక చవితికి మనము వేదికని కట్టుకుంటాము. భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుడి పుట్టినరోజు అయిన వినాయక చవితి ఒకటి. ఇక మరి వినాయక చవితి అంటే ఏంటి అంటే చవితి అనే ఒక రోజున వినాయకుడు జన్మించాడంట. ఇక వినాయకుడు పుట్టిన రోజైనటువంటి చవితి రోజున మనము వినాయక చవితిని జరుపుకుంటాం. దీనినే వినాయక చతుర్థి లేదా వినాయకుడికి ఇంకొక పేరైనటువంటి గణేశుడు అంటాము, లంబోదరుడు అంటాము. అర్థమైందా? ఇలాగా వినాయకుడు అంటాము, గణపతి అంటాము. ఇలాగా మనం వినాయకుడిని రకరకాల పేర్లతో పిలుస్తాము. కాబట్టి వినాయక చతుర్థినే గణేష చతుర్థి అని కూడా మనము అంటాము. ఇక ఈ పండుగ భాద్రపద మాసం అంటే మనకి తెలుగులో కూడా నెలలు ఉన్నాయి, అవునా? మరి తెలుగు నెలలు అందరికీ వచ్చు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. మనకి ఆంగ్లంలో ఎలాగైతే ఇంగ్లీష్లో ఎలాగైతే నెలల పేర్లు ఉన్నాయి, జనవరి, ఫిబ్రవరి, ఇలాగా మనకి తెలుగులో కూడా 12 నెలలకి 12 పేర్లను పెట్టడం జరిగింది. అందులో మన భాద్రపద మాసంలో అంటే భాద్రపదం అనే నెలలో మనము వినాయకుడి పుట్టినరోజుని వినాయక చవితిని జరుపుకుంటాం అన్నమాట. ఇక వినాయకుడి పుట్టుకకు ఒక కథ ఉంది. మరి వినాయకుడి పుట్టుకకు కూడా ఒక కథ ఉందంట. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుడిని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. మరి పూర్వం అంటే ఆ యొక్క దేవుళ్ళ కాలంలో గజాసురుడు అనేటువంటి ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడంట. అతనిని దేవతలు అందరినీ కూడా ఆయన పీడిస్తున్నాడు, చిత్రహింసలకి గురి చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యొక్క పరమశివునికి చెప్పుకుంటారన్నమాట. ఇలా గజాసురుడు అనే రాక్షసుడు ఇట్లా మమ్మల్ని అందరినీ బాధపడుతున్నాడు అని చెప్పగానే ఇక పరమశివుడు కోపం వచ్చి ఆ యొక్క గజాసురుడిని సంహరించాడంట. తర్వాత గజాసురుడిని సంహరించిన తర్వాత తిరిగి కైలాసానికి వస్తున్నాడంట పరమశివుడు. పార్వతీదేవికి శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకున్నది. తన
గుమ్మం దగ్గర కాపలా ఎవరైనా ఉంచాలనుకుంది. వెంటనే నలుగు పిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది. ఇంకా పార్వతీదేవికి ఆ విషయం తెలిసిందంట. పరమశివుడు మజాసురుడు అనే రాక్షసుడు సంహరించి తిరిగి కైలాసానికి వస్తున్నాడు అనే విషయం తెలియగానే ఆమె అనుకుందంట స్నానం చేయాలి అని అనుకుందంట. ఆ తర్వాత మరి స్నానం చేస్తే లోపల స్నానం చేస్తే బయట ఎవరినైనా ఒకళ్ళని కాపలాకి ఉంచాలి అని అనుకుందంట గుమ్మం దగ్గర. ఇంతలో ఆమె ఏం చేసింది, మనకి ఇప్పుడంటే సబ్బులు అవన్నీ రకరకాల సబ్బులన్నీ వచ్చేసాయి. మరి పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, నలుగు పిండితోటి ఒక పిండి ఉంటది మనకి, శనగపిండి గోధుమ పిండి ఎలాగైతే ఉంటాయో అలాగే 2-3 రకాల పప్పు దినుసులన్నింటినీ కలిపి వాళ్ళు పిండిగా చేసి వాటితోటి స్నానం చేసేవాళ్ళు అన్నమాట. అలాగే నలుగు పిండితోటి ఆమె స్నానం చేస్తూ ఆమె ఏం చేసిందంట, మరి కాపలాకి ఎవరో ఒకళ్ళు గుమ్మం దగ్గర ఉండాలి కదా అని చెప్పేసి ఆమె నలుగు పిండితోటి ఒక బొమ్మని తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసిందంట. ఇక ఆ బాలుడు ఎంతో ముద్దుగా ఉన్నాడు. ఆ బాలుని ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది. పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. ఇక ఆ యొక్క నలుగు పిండితో చేసినటువంటి బొమ్మకి ప్రాణం పోయగానే ఆ బొమ్మ ఆ మనిషి అంట ఎంతో ముద్దుగా ఉన్నాడంట. ఆ బాలుడు, చిన్న బాలుడు ఎంతో ముద్దుగా ఉన్నాడంట. ఇక ఆ పార్వతీదేవి ఏం చేసింది, ఆ బాలుని దగ్గరికి తీసుకొని ముద్దాడింది. పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి. ఇక ఆ అబ్బాయికి చెప్పిందంట ఆ బాలుడికి, కింద మనకి బొమ్మలో కనిపిస్తుంది చూడండి ఈ బాలుడు, అంత చిన్న బాలుడు అన్నమాట. అయితే ఆ బాలుడికి ఏం చెప్పింది, పుత్ర నేను లోపల స్నానం చేయడానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ గుమ్మం దగ్గర కాపలా ఉండు అని చెప్పి ఆమె స్నానం చేయడానికి వెళ్ళిందంట. ఆ చిన్న బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు. ఇంతలో పరమశివుడు వచ్చాడు. లోపలికి వెళ్ళబోతున్న పరమశివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. తనను లోపలికి వెళ్ళనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుడి మీద శివుడికి కోపం వచ్చింది. మరి వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, గుమ్మం దగ్గర కాపలా ఉండు, ఎవరిని కూడా లోపలికి పంపించద్దు అని చెప్పింది. మరి ఇంతలో పరమశివుడు వచ్చాడంట. పరమశివుడు రాగానే ఆ యొక్క బాలుడు లోపలికి వెళ్ళొద్దు అని అడ్డుకున్నాడంట. అలాగా అడ్డుకున్న తర్వాతకి ఆ యొక్క శివునికి కోపం వచ్చిందంట. వెంటనే ఆ బాలుడి తలను నరికేశాడు. ఇంతలో పార్వతీదేవి వచ్చింది. జరిగిన ఘోరాన్ని చూసి ఆవేదన చెందింది. మరి శివుడు తెలియదు కదా పార్వతీదేవినే ఆ యొక్క నలుగు పిండితో ఆ బాలుని తయారు చేసిందని. ఇతనికి శివునికి తెలియకుండా శివుడు ఏం చేశాడు, కోపంతో ఆ బాలుని తలని నరికేశాడంట. తర్వాత ఆమె లోపల నుంచి స్నానం చేసి వచ్చిన తర్వాత చాలా ఆవేదన అంటే చాలా బాధకి గురైంది. తర్వాత చాలా బాధకి గురైంది అన్నమాట. కోరుమని ఏడ్చింది. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు చాలా చింతించాడు. ఇక పాపం ఆ విషయము తెలియక ఆ బాలుడు ఎవరు అని తెలియకనే అతనికి కోపం వచ్చింది, అలానే నరికేయడం జరిగింది. ఆ తర్వాత ఇంతలో జరిగిన ఘోరాన్ని చూసి పార్వతీదేవి వచ్చి చాలా బాధగా ఏడుస్తుందన్నమాట. అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు కూడా చింతించాడు. ఇక చింతించడం అంటే బాధపడడం. అదంతా తెలియకుండా పరమశివుడు ఆ బాలుడి యొక్క తలనైతే నరికేశాడు. కానీ ఆ విషయము తెలుసుకున్న తర్వాతకి పరమశివుడు కూడా చాలా బాధపడ్డాడు. తన ఆజ్ఞ మేరకు తన ప్రమదండంలో తెచ్చిన ఏనుగు తలను బాలుడి మొండానికి అతికించాడు. ఇక అక్కడ ముందైతే మనకి కాగానే ఆ బొమ్మలో కనిపించేటువంటి బాలుడికి కూడా కళ్ళు, ముక్కు, చెవులు అన్ని ఉన్నాయంట. ఆ తర్వాతకి పరమశివుడు కోపంతో తల నరికేసిన తర్వాతకి మరి ఆ బాలుడి తలకి మొండానికి ఏదో ఒకటి పెట్టాలి కదా మరి అని ఆ పార్వతీదేవి బాధపడుతుంటే చూడలేక అతను ఏం చేశాడు, ఏనుగుని యొక్క తలకాయని తీసుకొచ్చి ఆ బాలుడికి పెట్టాడంట. ఆ బొమ్మలో కనిపిస్తుంది కదా అలాగే తిరిగి ప్రాణం పోశాడు. ఆ తలను తీసుకొచ్చి ఆ యొక్క బాలుడికి పెట్టి ఆ తర్వాతకి పరమశివుడు ఆ బాలుడి
ఆమెకి చాలా సంతోషం వేసిందండి. తర్వాత చూడండి బొమ్మలో మనకి ఏం కనిపిస్తుంది. శివ పార్వతులు ఆ బాలుడికి గణేశుడు అనే పేరు పెట్టారు. అల్లారుముద్దుగా పెంచుకోసాగారు. మరి ఆ బాలుడికి ఏం చేశారంట శివ పార్వతులు? ఇక ఆ బాలుడికి గణేశుడు అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకోసాగారంట. గణేశుడు అనిరుద్ధుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని కైలాసమంతా ఆనందంగా తిరుగుతున్నాడు. మరి ఇక గణేశుడు అని పేరు పెట్టుకొని ఆ బాలుడిని వాళ్ళిద్దరు కూడా శివ పార్వతులు చక్కగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారంట. మరి అతనికి ఒక ఎలుకని వాహనంగా ఇచ్చాడంట శివ పార్వతులు. ఇక ఆ ఎలుక మీద స్వారీ చేస్తూ కైలాసమంతా ఎవరు? గణేశుడు ఆనందంగా తిరుగుతున్నాడంట. గణేశుడు అంటే ఎవరు? వినాయకుడు. కొంతకాలం తర్వాత శివ పార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు. మనకి అక్కడ బొమ్మలో కనిపిస్తున్నాడు కదా, వెనక నెమలి మీద ఉన్నటువంటి కుమారస్వామి జన్మించాడంట. కుమారస్వామి కొంచెం పెద్దయ్యాక నెమలి తన వాహనంగా చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల ముద్దు మురిపాలతో శివపార్వతులు సంతోషంగా ఉన్నారు. ఇక కుమారస్వామి యొక్క వాహనం నెమలి, మరి వినాయకుడి యొక్క వాహనం ఎలుక. ఇక వాళ్ళు వాళ్ళ యొక్క వాహనాల మీద చాలా సంతోషంగా గడుపుతున్నారంట. ఇద్దరు పిల్లల ముద్దు ముచ్చట్లతో ముద్దుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. ఇక శివపార్వతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఒక రోజున దేవతలంతా కలిసి పరమశివుడి దగ్గరికి వచ్చారు. మానవుల సమస్యలు తీర్చడానికి మాకు ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎవరో సూచించు అని పరమశివుడిని కోరారు. తన కుమారులలో ఒకరిని ఎంపిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు. అందుకోసం వారిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు. అందులో గెలిచిన వారు మానవుల సమస్యలను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పాడు. ఇక ఒక రోజున దేవతలందరూ కూడా కలిసి వచ్చారంట. కలిసి వచ్చి అన్నారంటే మాకంటూ ఒక నాయకుడు కావాలి. మాకు ఏదైనా సమస్య వస్తే తీర్చడానికి మాకు ఒక నాయకుడు కావాలి. మీ ఇద్దరు కుమారులలో ఎవరినో ఒకరిని మాకు ఒక నాయకుడిగా ఇవ్వండి అని అడిగారంట. అయితే ఇంకా ఆ తర్వాతకి ఒకరికి పోటీ, ఏదో ఒక విషయంలో ఒక పరీక్ష పెడతాను, మా ఇద్దరు కుమారులకు కూడా నేను ఒక పరీక్ష పెడతాను. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మీ యొక్క కోరికలు, మీ యొక్క మానవుల యొక్క సమస్యలు తీర్చేటువంటి నాయకుడు అవుతాడు అని పరమశివుడు చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. పిల్లలను పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి. ఇలా చేసి ఎవరు ముందుగా తిరిగి వస్తారో అతనే గణనాయకుడు అవుతాడు అని పరమశివుడు తెలియజేశాడు. ఇక
నెమలి వాహనం మీద తన తండ్రి చెప్పే మాట పూర్తిగా వినకుండానే ఆతృతతో అంటే కంగారుగా ముందుగా వెళ్ళి నదులలో స్నానం చేసుకోవడానికి వెళ్ళాడంట. కానీ వినాయకుడు మాత్రం వాళ్ళ తండ్రి చెప్పినటువంటి మాటను జాగ్రత్తగా విని మరి అతని వాహనం అంటే నెమలి కాబట్టి చాలా తొందరగా వెళ్తుంది, మరి నా వాహనం వెనుక కదా నిదానంగా వెళ్తుంది, మరి ఏం చెయ్యాలా అని ఇక వినాయకుడు ఆలోచనలో పడ్డాడు. గణేశుడికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తిగా 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతే, ముల్లోకాల్లో ఉన్న 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చేసింది. మరి తల్లిదండ్రులే అందరికన్నా దైవం కన్నా ఎక్కువ కాబట్టి అతను ఏమనుకున్నాడంటే, నా తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే నేను ముల్లోకాల్లో స్నానం చేసినట్టే అని అనుకున్నాడు. అలాగే వెంటనే అనుకున్నదే తడవుగా అతను ఏం చేశాడు, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల చుట్టూ ఆ వినాయకుడు 3 ప్రదక్షిణలు చేశాడు. ఇక ముల్లోకాల్లో ఉన్నటువంటి 3,50,00,000 నదులు ఉన్నాయంట. మరి ఆ ముల్లోకాల్లో కూడా 3,50,00,000 మరి 3,50,00,000 నదులలో స్నానం చేసినంత పుణ్యం వచ్చిందంట వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ తిరగగా. గణేశుని సమయస్ఫూర్తికి బుద్ధి బలానికి శివపార్వతులు అమితానంద పడ్డారు. మెరుపు లేకుండా కుమారస్వామి అలసి సొమ్మసిల్లి కైలాసానికి చేరుకున్నాడు. ఇక వాళ్ళు అతని యొక్క వినాయకుడు ఉన్నటువంటి తెలివితేటలకి చాలాగా సంతోషపడ్డారంట, ఆనందపడ్డారంట. అలాగే మెరుపు వేగంతో అంటే మెరుపు ఎలాగైతే వచ్చి మాయమవుతుందో అలాగా మెరుపు వేగంతో వెళ్ళి పాపం అన్ని నదులలో స్నానం చేసి వచ్చి అలసిపోయినటువంటి కుమారస్వామి ఇక అలసిపోయి కైలాసానికి చేరుకున్నాడు. గణేశుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్కయ్యాడు. మరి గణేశుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఏ నదిలో స్నానానికి వెళ్ళలేదు. గణేశుడు ఏ నదిలో స్నానానికి వెళ్ళలేదు. కానీ అక్కడ వెంటనే వినాయకుడిని చూడగానే అవాక్కయ్యాడు. ఎవరు? కుమారస్వామి. అక్కడ వినాయకుడిని చూడగానే అవాక్కయ్యాడంట, అంటే ఆశ్చర్యపోయాడంట. నిజం తెలుసుకున్న కుమారస్వామి, సోదరా, నీ శక్తియుక్తులను నేను గ్రహించలేకపోయాను. సమస్యలను పరిష్కరించి విఘ్నరాజును కాదన్న అర్హత కలవాడివి నీవే అని గణేశుడిని కౌగిలించుకున్నాడు. మరి విఘ్నాలు అంటే ఏదైనా కూడా మనకు ప్రారంభించే ముందు ఏ సమస్యలు తలెత్తకుండా మనము అనుకున్న పనిని వెంటనే జరగాలని అనుకోవడం. అలాగా ఏ విఘ్నాలు లేకుండా మానవులందరి సమస్యలను తీర్చేటువంటి విఘ్న నాయకుడివి నువ్వే అని ఇక కుమారస్వామి అని ఆ తర్వాతకి అక్కడ వినాయకుడిని అంటే గణేశుడిని కౌగిలించుకున్నాడు. ఇలాగా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు. అలాగా వినాయకుడు గణనాయకుడు అంటే మానవులందరి సమస్యల్ని పరిష్కరించేటువంటి గణనాయకుడు అయ్యాడు. ఆ రోజు గణేశ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది. మరి అలాగ జరిగిన రోజే మనకి గణేశ చతుర్థిగా ప్రసిద్ధి చెందిందంట. ఇది కూడా భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది. ఇక వినాయకుడు జన్మించినటువంటి రోజే ఇలాగా ఇద్దరి దేవుళ్ళకి పరీక్ష పెట్టి ఆ పరీక్షలలో కూడా గణేశుడే గెలిచాడంట. అలాగే అదే రోజున వినాయకుడి పుట్టినరోజు అయినటువంటి వినాయక చవితి కూడా వచ్చిందంట. కాబట్టి ఆ రెండు ఒకే రోజు జరిగాయి కాబట్టి దానికి గుర్తుగా మనం వినాయక చవితి పండుగని జరుపుకుంటాము. ఆ రోజు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహానికి పూజలు చేయడం ఆచారం అయింది. ఇక అందరికీ తెలిసినటువంటి విషయమే, వినాయక చవితి రోజు మనం ఏం చేస్తాము, మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి దానికి మనము పూజలు చేస్తాము. ఇక ఆ రోజే వినాయక చవితి పండుగ రోజు మట్టి విగ్రహానికి పూజలు చేయడం మొదలైందండి. ప్రాచీన గ్రంథం ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు 32 రూపాల్లో పూజిస్తారు. ఇక ముద్గల పురాణం అనేటువంటి ఒక పుస్తకం ఉందంట. ఆ యొక్క దానిని గ్రంథం అంటారు. ఆ యొక్క గ్రంథంలో వినాయకుడు మొత్తం 32 రూపాల్లో ఉన్నాడంట.
దిశగా పనులు జరగాలి, ఏ సమస్యలైనా మనకి పరిష్కారం అవ్వాలి అని చెప్పేసి ఆ యొక్క వినాయకుడికి మనం పూజ చేస్తాము. ఇక వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. మరి ఇక మట్టి విగ్రహాలను గురించి మనము ఎలా పూజ చేస్తామో ఒకసారి చూద్దాం. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజ చేస్తారు. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు, పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇంకా మరి వినాయక చవితి రోజున తెలుసు, వినాయక చవితి రోజున వినాయకుడికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా మనం 9 రోజులు నవరాత్రి రోజులలో ఆ వినాయకుడికి పెడతాము. అలాగే అందులో ఆయనకి ఇష్టమైనటువంటి ఏమేమి పదార్థాలు చూడండి, ఉండ్రాళ్ళు, లడ్డూలు, కుడుములు అన్ని కూడా వినాయకుడికి ఇష్టమైనవి మనం నైవేద్యంగా సమర్పిస్తారు. గణపతి నవరాత్రి వేడుకలను గొప్పగా చేస్తారు. మరి నవరాత్రులు అంటే 9 రోజులు. ఇక మనము ఆ 9 రోజులు ఆ యొక్క వేడుకలు కూడా మనం గొప్పగా చేస్తామన్నమాట. తర్వాత వినాయక విగ్రహాలను ఘనంగా ఊరేగిస్తారు. దగ్గరలోని సముద్రం, నది, చెరువు లేదా బావి నీటిలో నిమజ్జనం చేసి పండుగను ముగిస్తారు. ఇక ఆ యొక్క వినాయకుడి విగ్రహాలని ఊరంతా ఊరేగిస్తారు. అవునా? నవరాత్రులు పూర్తయిన తర్వాత ఆ యొక్క చిన్న చిన్న పల్లెటూళ్ళలో పెడితే వినాయకుని విగ్రహాన్ని ప్రార్థనలో కానీ లారీలలో కానీ ఆ యొక్క వీధి వీధి అంతా మొత్తం తిప్పి ఊరంతా తిప్పి ఆ తర్వాత దగ్గరలోని సముద్రంలో కానీ నదిలో కానీ అలాగే చెరువులలో కానీ లేదా చిన్న చిన్న విగ్రహాలు అయితే బావిలో ఉన్నటువంటి నీటిలో నిమజ్జనం చేసి పండుగని ముగిస్తారంట. ఈ పండుగను మన రాష్ట్రంలోనే కాక దేశమంతటా వైభవంగా జరుపుకుంటాము. ఇక ఈ పండుగని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే కాకుండా దేశమంతా కూడా ఈ యొక్క వినాయక చవితి పండుగని జరుపుకుంటారు. మహారాష్ట్రలో వినాయక చవితిని అత్యంత వైభవంగా చేస్తారు. వినాయక చవితిని జాతీయ సమైక్యత కోసం వినియోగించిన ఘనత బాలగంగాధర తిలక్ గారికి దక్కింది. ఇక జాతీయ సమైక్యత అంటే మొత్తం భారతదేశం మొత్తం కూడా అందరూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కలిసి జరుపుకునేటువంటి ఒక జాతీయ సమైక్యత పండుగగా బాలగంగాధర తిలక్ గారికి ఆ యొక్క ఘనత దక్కిందంట. బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడడానికి ఐకమత్యం అవసరమని ఆయన గుర్తించారు. అందుకని 1892లో వినాయక చవితిని సాంఘిక సంబరంగా నిర్వహించారు. అంటే ఈ యొక్క పండుగ మనకి ఇప్పుడే కాకుండా బ్రిటిష్ కాలంలో నుంచే ఈ పండుగని మొదలు పెట్టారంట. మరి బ్రిటిష్ కాలంలో ఏం చేసేవాళ్ళంట, ఈ యొక్క పండుగని ఐకమత్యం అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా ఐకమత్యంగా అన్ని మతాల వాళ్ళు కలిపి జరుపుకునే విధంగా సాంఘిక పండుగగా ఈ యొక్క పండుగను నిర్వహించారంట. నాటి నుంచి ఈ పండుగను ఊరు వాడ సంబరంగా జరుపుకోవడం సాంప్రదాయంగా మారింది. ఇక ఆ రోజుల్లో ముందుగా మొదలుపెట్టినటువంటి పండుగను బాలగంగాధర తిలక్ మొదలు పెట్టారంట. అలాగే ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఊరు వాడ అన్ని ఊర్లలో కూడా వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించి ఆ యొక్క వినాయకుడి నవరాత్రులు జరిపి పూజలు చేసి వినాయకుడికి ఇష్టమైనటువంటి పిండి వంటకాలన్నీ చేసి పూజలు చేసిన తర్వాత నవరాత్రులు పూర్తయిన తర్వాత వినాయకుడి నిమజ్జనం చేయడం మనకి ఆ కాలం నుండే ఆనవాయితీగా వస్తుందట. మన రాష్ట్రంలో కూడా వాడవాడలో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించి 9 రోజులు ఘనంగా నవరాత్రులు జరుపుకుంటారు. చివరి రోజు నిమజ్జనం చేస్తారు. ఇక భారతదేశం మొత్తం కూడా ఎలాగైతే ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల్లో ఎలాగైతే చేస్తారో అలాగే మన తెలంగాణలో కూడా 9 రాత్రులు నవరాత్రులు నిర్వహించి పూజలు చేసి పిండి వంటలు అవన్నీ చేసి ఆ తర్వాతకి నవరాత్రులు అంటే 9 రోజులు పూర్తయిన తర్వాతకి వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా గణపతి ఉత్సవాలను భారీ ఎత్తున వేడుకగా జరుపుకుంటారు.
ఎక్కడ ఎక్కువ సంబరాలు జరుపుకోలేదు వినాయక చవితికి. కానీ అసలు ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో మన ఖైరతాబాద్ అనే దగ్గర ఒక పెద్ద వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు జరిపి ఆ తర్వాతకి అక్కడ కూడా నిమజ్జనాన్ని చేస్తారు. ఇలాగా 9 రోజులు పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూనే ఉంటాము. హైదరాబాద్ నగరం వివిధ మతాలకు, సంస్కృతులకు ముఖ్యమైన కూడలి. హిందువులు జరుపుకునే వినాయక చవితి సంబరాల్లో ముస్లిం సోదరులు కూడా పాల్పంచుకుంటారు. ఇక హైదరాబాద్ లో జరిగేటువంటి పండుగలన్నింటిలో కూడా వినాయక చవితి పండుగని మన హిందువులు జరుపుకుంటారు, అలాగే అన్ని మతాల వాళ్ళు జరుపుకుంటారంట. అంతేకాకుండా అక్కడ ముస్లిం సోదరులు కూడా మనకి జరుపుకునేటువంటి వినాయక చవితి పండుగలో పాల్పంచుకుంటారంట. ఇది మత సామరస్యానికి ప్రతీకగా భాసిల్లుతుంది. పండుగ సంబరాల్లో మండపాల నిర్వహణలో వీరు కూడా ముఖ్య పాత్ర వహిస్తారు. ఇక మండపాలు అంటే మనము వేదికలు ఏవైతే ఉంటాయో వినాయక చవితి రోజున వినాయకుడికి ఏర్పాటు చేసేటువంటి మండపాలలో కూడా నిర్వహణలో కూడా వాళ్ళు ముస్లింలు కూడా ముఖ్య పాత్ర వహిస్తారండి. నిమజ్జనోత్సవంలో మంచినీరు అందించే చౌక బందీల నిర్వహణలో ముస్లిం సోదరుల సహాయ సహకారాలు మరువరానివి. అలాగే ఇక వినాయక విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు కానీ అక్కడ వినాయకుని ప్రసాదాలు పంచేటప్పుడు కానీ మనకి ముస్లిం సోదరులు సహాయం చేస్తారంట. అలాగే మనకి మంచినీరు కూడా అందిస్తారంట. అదే విధంగా రంజాన్ మాసంలో ముస్లింలు జరుపుకునే ఉత్సవాలలో హిందువులు పాల్గొని సహాయం అందిస్తారు. ఇఫ్తార్ విందు కలిసి ఆరగిస్తారు. ఇలా మనం జరుపుకునే పండుగలు జాతీయ సమైక్యానికి అర్థం పడుతున్నాయి. ఇక రంజాన్ పండుగ రోజు ఇఫ్తార్ విందులలో కొంతమంది హిందువులు కూడా వాళ్ళు వడ్డించడానికి వెళ్తారంట. అలాగే మన వినాయక చవితి పండుగలలో మనకి నిమజ్జనం జరిగేటప్పుడు ముస్లిం సోదరులు కూడా మనకి ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారంట. ఇలాగా మనము వినాయక చవితి పండుగని జరుపుకుంటాము అని చెప్పాడు. ఇంతటితో మన చెప్పుకున్నటువంటి 3వ పాఠం వినాయక చవితి అనే పాఠం పూర్తయింది. ఇక వినాయక చవితిలో ఉన్నటువంటి వ్యాకరణం తర్వాత క్లాస్ లో చూద్దాము. అంతవరకు